రాజ్యాంగ హక్కులు ఎదురవుతున్న సవాళ్లపై జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ మహిళలు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకు ఎదురవుతున్నటువంటి సవాళ్లు అనేటువంటి అంశం దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావించి మీరు పిలిచారు. ఎందుకంటే రాజ్యాంగము ఈరోజు ఏ రకమైనటువంటి హక్కులు మనకి ప్రసాదించింది, ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించినటువంటి అంశం చూసినప్పుడు ఏ హక్కులు ఉన్నాయి, వాటికి ఏమి ఇబ్బంది వస్తూ ఉంది, ఇలాంటి కొన్ని అంశాలని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జగిత్యాలకి వచ్చాను నేను చాలా సందర్భాల్లో, అలాగే కోరుట్లకు కూడా వచ్చాము. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ఇదంతా ఉండి కొంత రావడానికి కొంత టైం లేట్ అయింది. ఈ భవిష్యత్తులో కూడా కొంత టైం తెలిసి రాజ్యాంగాన్ని ఇట్లా ఇవ్వలేదు. ఈ రాజ్యాంగం కావాలి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ పోరాటం నడుస్తూ ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఏ హక్కులు ఇచ్చింది మనిషికి రాజ్యాంగం ఏం హక్కు ఇచ్చిందంటే ఎవరు తన పైన లేదంటే తనను ఎవరి పరిపాలన చేయాలి అనేది నిర్ణయించేటువంటి హక్కు రాజ్యాంగం పౌరునికి ఇచ్చింది. అదే మనకి ఇప్పుడు ఓటేస్తున్నామంటే అర్థం ఏంటి? మన పైన ఎవరు పరిపాలన చేయాలి, మన గురించి ఎవరు మాట్లాడాలి, అసెంబ్లీలో మన గురించి ఎవరు పార్లమెంట్లో మాట్లాడాలి అనేది నీ తరపున ఒక వ్యక్తిని అక్కడికి పంపించడానికి నువ్వు అధికారం ఇస్తున్నావు. ఇది గతంలో ఉండేది కాదు. గతంలో మనం నిర్ణయించి పంపించే పద్ధతి లేదు. కులాల వారిగానో మతాల వారిగానో లేదంటే ఒక రాజు ఇంకో రాజును చంపుకుంటేనో ఒకరి మీద ఒకటి గెలిస్తేనో రాజయ్యేవాడు. ఇప్పుడు చంపుకుని ఉండవు, ఇప్పుడు యుద్ధాలు ఉండవు. ఇప్పుడు చూసాం, ఇప్పుడు కేసీఆర్ యుద్ధం ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ యుద్ధం చేయలేదు. ఏం చేసినా అందరూ ఓటేస్తే ఒకటి గెలిచాడు, ఒకడు ఓటు. అంటే అది పద్ధతి మారిపోయింది అన్నట్టు. ఇట్లా మారాలి అని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగినటువంటి దాని నుంచి మనకు రాజ్యాంగం అలాంటి హక్కును దాన్ని కల్పించింది. ఎందుకంటే నా ఇష్టం, నేను ఏ దేవుని మొక్కుకోవాలనేది నాకు సంబంధించినటువంటి. నీకేం అవసరం, నీకు నచ్చితే నువ్వు మొక్కు, నాకు నచ్చిన వాళ్ళకి నేను మొక్కు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అందుకనే బట్టలు కూడా ఇప్పుడు ఏం కట్టుకోవాలి మనిషి? ఒక ఆయన ఇప్పుడు ఈయన జుబ్బా పైసా వేసేసుకున్నాడు, ఒక ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, ఒక ఆయన దూది కట్టుకుంటాడు. ఏ రకమైనటువంటి దుస్తులు ధరించాలి, ఇవి కూడా ఎప్పుడు నీకు స్వేచ్ఛనే, దానికి ఎవరు బలవంతం పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు ఉదాహరణకి అందరు మీరు ప్యాంటే తొడుక్కోవాలని ఎవరు చెప్పలేదు. మరి జీవించాలంటే ఏం కావాలి? కనీసం తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది జీవించే హక్కు. మనిషి జీవించి ఉండాలి. ఇక్కడ జీవించి ఉండాలంటే ఇప్పుడు ఊరికే రోడ్ల మీద పడేస్తే బతుకుతారా మనిషి? ఏదో ఇల్లు ఉండాలి. మరి ఇల్లు ఉండాలి అని అన్నప్పుడు, మరి ఇల్లు లేనప్పుడు దానికోసం నువ్వు మాట్లాడాలి అని అంటే దానికి కూడా స్వేచ్ఛ ఉంది అన్నట్టు. నువ్వు కొట్లాడవచ్చు. నీ హక్కు కోసం నువ్వేం చేయాలి? కొట్లాడాలి. ఇది ఎవరు కల్పించారు? రాజ్యాంగం ఇచ్చింది హక్కు. నీకు అది కొట్లాడవచ్చు. ఎట్లా పద్ధతిలో కొట్లాడవచ్చు? ఏ పద్ధతిలో అయినా నీకు ఎంత సాధ్యమైతే అంత. నీకు మాటే చెప్పగలుగుతావు, నువ్వు మాటల ద్వారా చెయ్యి. ఇప్పుడు లాస్ట్కి మనం ఎక్కడికి పోయినాం? మాటలతోటి చెప్పిర్రు, చాలాసార్లు వెళ్ళారు.